విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తుపై రాజకీయ రగడ రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటుంది. దాదాపు 20,000 మందికి పైగా ఉక్కు ఉద్యోగులు సృష్టిగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఊహాగానాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తమ భవిష్యత్తుపై ఇటీవల కాలంలో ప్రధాన ప్రతిపక్ష నేతలు చేసిన కొన్ని ప్రకటనల పట్ల కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తమ కష్టాల నుంచి గట్టెక్కించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. స్టీల్ ప్లాంట్ను కాపాడే విషయంలో చంద్రబాబు నాయుడు వారి పార్టీ వైఖరి అనుమానాస్పదంగా ఉందని, సరైన హామీని ఇవ్వలేకపోయారని కొందరు కార్మికులు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. గతంలో ఉక్కు ఉద్యమానికి మద్దతు ఇచ్చేవారే ఇప్పుడు కొంత పక్కకు తప్పుకున్నారనే భావన కార్మికుల్లో బలపడిందని, వైసీపీ ముఖ్యంగా కొంతమంది నేతలు చేసిన కీలక వ్యాఖ్యలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని కార్మికులు ఆవేదన చెందుతున్నారంట వైసీపీ ఆరోపిస్తుంది. అందుకే తమ పూర్తి భరోసా ఇవ్వగలిగేది జగన్ మాత్రమే అనే నిర్ణయానికి కార్మికులు వచ్చినట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో తాము తీసుకున్న రాజకీయ నిర్ణయం పట్ల కొందరు ఉద్యోగులు ఇప్పుడు పడుతున్నారనే మాట బలంగా వినిపిస్తుంది. నిన్ను ఓడించినందుకు క్షమించు, మమ్మల్ని కాపాడు జగన్ అనే నినాదాలతో ముఖ్యమంత్రి నివాసానికి బయలుదేరడానికి వారు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుని కేంద్రానికి సమర్థవంతంగా ఎదుర్కొనే నమ్మకం కార్మికులు పెరిగిందని జగన్ సపోర్టర్లు అంటున్నారు. అందుకే తమ భవిష్యత్తు మొత్తాన్ని వైఎస్ జగన్ చేతిలోనే పెట్టి ఆయన హామీ కోసం వేచి చూస్తున్నారని కూడా వినిపిస్తుంది. ఒకేసారి 20,000 మంది ఉద్యోగులు సీఎం ఇంటికి బయలుదేరడానికి సన్నద్ధం కావడం అనేది రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించగలదు. ఈ భారీ సంఖ్య లక్షలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులుగా మారే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తుంది. కేవలం కొద్ది మంది ప్రతినిధులు కాకుండా ఒక పెద్ద నమూనా సమూహం ముఖ్యమంత్రిని కలిసి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలిపించేందుకు ప్రభుత్వం తరపున ఒక శాశ్వత స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరుతున్నారని తెలిపింది. ఉక్కు కార్మికులు ఈ అడుగు రాబోయే రోజుల్లో పెరిగే రాజకీయ పరిణామాల వేదిక కాబోతుందని చెబుతుంది. కార్మికులు ఈ ఊహించిన నిర్ణయం ప్రతిపక్షానికి పెద్ద ఎదురుదెబ్బగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రతిపక్షం నిజంగా చిత్తశుద్ధి చూపించలేకపోయిందని బలమైన సందేశం ఈ పరిణామం ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అంటుంది. అందుకే కార్మికులు ప్రత్యామ్నాయంతో తమను కాపాడాలని జగన్ను వేడుకోవడానికి ముందుకు వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. మొత్తానికి విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర రాజకీయాల చుట్టూ తిరుగుతుంది.